హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధర్ని సంతోష్ వ్లాగ్స్. ఈరోజు మన సింపుల్ ఫ్యామిలీ డేని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ని స్టార్ట్ చేద్దామా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. అండ్ ఇప్పుడు టైం చూసారు కదా ఎంత అయిందో. సో ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. క్యాప్సికమ్ కర్రీ అయితే వీళ్ళెవరు తినరు, అది రైస్తో అంత బాగోదు కూడా. రోటీతో అయితే చాలా బాగుంటుంది కర్రీ. సో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ ఇడ్లీ సాంబార్ చేసా, సో సాంబార్ అయితే ఉంది కొంచెం. ఇంకా ఇక్కడ క్యాప్సికమ్స్ని మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నా. రెసిపీ అయితే షేర్ చేయట్లేదు, రెసిపీ రీల్స్లో షేర్ చేసా. సో అదే షార్ట్స్లో షేర్ చేసా, అదొకసారి చెక్ చేయండి ఎవరికైనా రెసిపీ కావాలంటే. సో ఇక్కడ మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నా. బౌల్ చిన్నది అయిపోయింది, సో అయినా సరే క్లీన్ చేసేసుకున్నా. ఇవి ఒక 1/2 kg క్యాప్సికమ్ ఉంటాయి. క్లీన్ చేసుకొని అక్కడ వాటర్ పడితే అది కూడా తుడిచేసుకుంటున్నా. ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై, రసం అండ్ మార్నింగ్ చేసిన సాంబార్ ఉంది. అండ్ మజ్జిగ మిరపకాయలు ఇవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టేశాను. సో ఇది మా మధ్యాహ్నం లంచ్ రొటీన్. సో సింపుల్గా చేసేస్తున్నానండి. ఇంట్లో సింపుల్గా చేసిన ఫుడ్ అయినా అందరికీ నచ్చితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కట్ చేస్తున్న క్యాప్సికమ్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మంచిగా వాటిని ఫ్రై చేసేసుకోవడమే. దీంట్లో ఒక ఆనియన్, 2 చిల్లీస్ అండ్ గార్లిక్ కూడా చిన్నగా కట్ చేసుకుని గార్లిక్ వేసుకోవాలి. అండ్ సైడ్ బై సైడ్ క్లీన్ చేసేసుకుంటున్నానండి. మళ్ళీ కౌంటర్ టాప్ అసలే చాలా చిన్నది కదా, చెత్త అవ్వకుండా ఉండాలని చెప్పి వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను. దీంట్లో గార్లిక్ కూడా చిన్నగా చాప్ చేసిన గార్లిక్ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు టైం 11 అయింది. సో నేను కొంచెం బాదం మార్నింగ్ లేచి నానబెట్టేసుకున్నా. సో అది పీల్ చేసుకొని తినేస్తున్నాను. సమ్టైమ్స్ మన మీద మనమే తీసుకోవాలండి కేర్. మళ్ళీ మనకి ఏమైనా అయితే మన ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? మన ఫ్యామిలీకి మంచిగా ఫుడ్ టైంకి అన్నీ అందిస్తామంటే మనం మంచిగా తింటేనే. అండ్ మా ఆయన ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఆయన అడిగాను, నువ్వు కూడా తింటావా అని. తను నో చెప్పారు. సో నేనే తినేసానండి. తినేసిన తర్వాత మళ్ళీ నా రొటీన్లోకి వచ్చేసాను. వంట చేసుకోవాలి కదండి, సో అదే స్టార్ట్ చేశాను. మంచిగా అదంతా పడేసి సింక్లోని. సో బ్యాక్ టు రొటీన్లోకి వచ్చేసిన. మళ్ళీ బట్టలు మెషిన్లోకి వేసానండి. ఈరోజు కొంచెం ఎండ వచ్చింది. మొన్నంతా అసలు ఫుల్ వర్షాలండి. సో అందుకే ఈరోజు బట్టలు వేసేసిన. మాకు పెద్దగా బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ ఉండదు. సో ఈ 2 తాళ్ళు కట్టేశాను, ఇక్కడే ఆరేసుకుంటాం. ఒకటి ఆరిపోతే మళ్ళీ ఇంకోటి ఆరేస్తూ ఉంటాను. అందుకే వెంటనే తీసేస్తున్నా. సో బట్టల తర్వాత మడత పెట్టుకుందాం, ముందైతే వంట చేసేయాలని చెప్పి కిచెన్లోకి వచ్చేసా. క్యాప్సికమ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదా, నెక్స్ట్ ఆనియన్స్, గార్లిక్ ఇవి కట్ చేసుకుంటున్నాను. ఈరోజు మా పిల్లలకి హాఫ్ డే అండి. బికాజ్ ఇక్కడ పాల్కి ఊరేగుతారనమాట. ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ పండ్రిపూరు బై వాక్ వెళ్తారు. సో ఈరోజు పూణే హాల్ట్, అదే నేను ఆ రోజు వ్లాగ్ షూట్ చేసిన రోజు హాల్ట్ పూణే. సో అందుకే హాఫ్ డేస్ ఇచ్చారు, ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ ఇదంతా ఉంటుంది కదా. సో అందుకే హాఫ్ డే ఇచ్చారు. వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చే లోపల మనం లంచ్ రెడీ చేసేసుకోవాలి. అది ఇంకా మీరేం లంచ్ చేశారో ఈరోజు కమెంట్ చేసి చెప్పండి. నేను కంపల్సరీ చూస్తాను. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ విఠల్ స్వామి దర్శనం కోసం చాలా భక్తితో నడుచుకుంటూ పండరిపూర్కి వెళ్తారు. దారిలో భోజనాలు కూడా పెడుతూ విఠల్ అని నామస్మరణ చేస్తూ ఈ యాత్రని పూర్తి చేస్తారు. ఈ పాల్కీని చూడడం చాలా అదృష్టమని భావిస్తారు ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు. మాకు కూడా ఈ అందమైన దృశ్యం చూడడానికి అవకాశం దొరికింది.
జై హరివిఠల్, జై హరివిఠల్ అంటూ చాలామంది వెళ్తుంటారు. దానివల్ల ఫుల్ రూట్స్ అంతా ట్రాఫిక్ అయిపోతుంటుంది. బట్ ఇక్కడ ఈ కల్చర్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగా అనిపిస్తుంటుంది. ప్రతి ఒక్క మన ఇండియా అంటే అంతే కదా, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్. బట్ ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా మేము వేరే స్టేట్కి వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే చాలా కొత్తగా ఉంటుంది. బికాజ్ మనకి కల్చర్ చాలా కొత్త కదా. మాది ఆంధ్రప్రదేశ్ అండి. సో మా ఆంధ్ర సైడ్ ఇట్లా ఏమి ఉండదు కదా. పండరిపూర్, మేము ఒకసారి పండరిపూర్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ దేవుణ్ణి అలా తలుచుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఒక సినిమా ఉంటుందండి, ఓల్డ్ మూవీ లైక్ పాండురంగ స్వామి గురించి. సో ఆ మూవీ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. మనకి మంచిగా కనెక్ట్ అవుతాము. అలాంటి ఏవైనా ప్లేసెస్కి లైక్ డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళే ముందు దానికోసం తెలుసుకొని వెళ్తే మనం ఇంకా మంచిగా కనెక్ట్ అవుతామండి ఆ దేవుడికి. చాలా బాగుంటుంది. ఇక్కడ మరి నేను అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్నాను కదా, సో క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా మంచిగా వంట స్టార్ట్ చేయాలి. బికాజ్ మళ్ళీ అంత కౌంటర్ టాప్ మీద ఉంటే మళ్ళీ చెత్తగా కనిపిస్తుంది కూడా, అంత బాగోదు కదా. సో ఇక్కడ వంట స్టార్ట్ చేసేసాను. క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నానండి. అండ్ సైడ్ బై సైడ్ ఎదుకోండి రసం చేద్దామని స్టార్ట్ చేసేసాను. మోస్ట్లీ పిల్లలు ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంటారు పిల్లలు. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుందండి. బికాజ్ వాళ్ళు వ్యాన్లో వెళ్తారు కదా, చెప్పలేము. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే లేట్ అవుతుంది. చక్కగా ఆఫ్టర్నూన్ వచ్చేస్తున్నారు కదా, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారండి. బికాజ్ హాఫ్ డే స్కూల్ కదా, మోస్ట్లీ ఫుల్ డే ఉంటాయండి వాళ్ళకి స్కూల్స్. ఇప్పుడు హాఫ్ డే ఉండడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఎగ్జామ్ కూడా ఆ రోజు. సో ఎగ్జామ్ ఎలా రాశారో ఏంటో. అండ్ కిందన వాటర్ వస్తాయండి, వంట చేసుకోవడానికి వాటర్ వేరేగా ఉంటుంది. నెక్స్ట్ మేము తాగడానికి నీళ్ళు వేరేగా పట్టుకుంటాం. అండ్ వంట చేసుకోవడానికి నీళ్ళు కిందన అదేనండి కొళాయిలు వస్తాయి. కొళాయి నుంచి వాటర్ పట్టేసుకుంటాం, మున్సిపల్ వాటర్. సో అవి ఎప్పుడో లైక్ 1 వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ వస్తాయి. సో అలాంటప్పుడు కిందకి వెళ్ళి 2 క్యాన్స్ పట్టేస్తాను. మళ్ళీ కింద నుంచి పైకి తీసుకురావడం కష్టం కదండి. సో అందుకే 2 క్యాన్సే పడతాను. పట్టేసిన తర్వాత స్టీల్ బిందెలో వాటిని వేస్తాను, వంటకి యూస్ చేస్తాను. రాగి బిందెలో ఉన్న నీళ్ళు వచ్చేసి ఫిల్టర్డ్ వాటర్ అండి. అది కింద నుంచి తెచ్చుకుంటాం. క్యాన్ జస్ట్ ఉంటాయి కదా, 10 రూపీస్ కాయిన్స్, 20 రూపీస్ వేస్తే ఫిల్టర్డ్ వాటర్ వస్తుంది కదా. సో అక్కడి నుంచి తెచ్చుకుంటామండి ఆ వాటర్. తెచ్చుకొని అవి రాగి బిందెలోకి వేస్తాం. రాగి బిందెలో వాటర్ తాగడానికి, అండ్ స్టీల్ బిందెలో వాటర్ వచ్చేసి కుకింగ్కి యూస్ చేస్తాం. మరి ఆ 2 క్యాన్స్ అయిపోతే ఆ రాగి బిందెలో వాటర్ కుకింగ్కి యూస్ చేస్తూ ఉంటాను. మరేం చేయలేం కదా, ఇక్కడ వాటర్ అంతేనండి. సరిగ్గా మనకి అంతగా దొరకదు. మాకు వైజాగ్లో అయితే డైలీ మున్సిపల్ వాటర్ వస్తుందండి. మినిమం గంట సేపు వస్తుంది. సో ఆ వాటరే వంట, ఆ వాటరే మొత్తం క్లీనింగ్కి అన్నిటికీ యూస్ చేసుకుంటామండి మేము. బట్ ఇక్కడైతే అలా కాదండి. ఇక్కడ సమ్మర్లో కూడా వాటర్ ట్యాంకర్స్ వస్తాయి. మనం యూసేజ్ ఆఫ్ వాటర్కి లైక్ క్లీనింగ్కి, బాతింగ్కి, వీటన్నిటికీ వాటర్ ట్యాంకర్స్ తెప్పిస్తారు ఇక్కడ. వాటర్ ప్రాబ్లం అయితే ఉంటుంది. రెయిన్స్ అయితే చాలా ఎక్కువ ఇక్కడే పడతాయి. బట్ వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడే ఉంటుంది. ఏంటోనండి నాకు అర్థమవుతుంది ఇక్కడ ఎప్పుడూని. అంతంత వరదలు వచ్చేసి అవి నిండిపోతున్నాయి, ఇవి నిండిపోతున్నాయి అంటారు. బట్ వాటర్ అయితే దొరకదు. యూసేజింగ్ వాటర్ అండ్ మున్సిపల్ వాటర్ కూడా వీక్లీ వన్స్ ట్వైస్ వస్తుందండి. అట్లీస్ట్ డే బై డే కూడా రాదు. సో వాటర్ ప్రాబ్లం అయితే ఇక్కడ ఇలానే ఉంటుంది. ఇక్కడైతే బట్టలు మడత పెట్టేస్తున్నానండి. ఇందాక తీసాను కదా బట్టలు. సో పిల్లో కవర్స్ అయితే వేయలేదు, సో అది కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కొంచెం సెల్ఫ్ కేర్ అండి, హెయిర్కి సీరం అప్లై చేసుకుంటున్నాను. ఇలా చిన్న మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలండి. సెల్ఫ్ కేర్ తీసుకోకపోతే
మన మీద కొంచెమైనా మనకు శ్రద్ధ ఉండాలి. ఎప్పుడు పిల్లలు అవి ఇవి అనుకోకుండా కొంచెం ఇక నేను కూడా అలానే ఉండేదాన్నండి. ప్రతిదానికి పిల్లలు, మా ఆయన, ఇంట్లోవి అవన్నీ చేసి ఇంక నా మీద నేను శ్రద్ధ తగ్గించేశాను. కానీ అట్లా కాదు, నాకు నేను కూడా మంచిగా టైం తీసేసుకోవాలి అని చెప్పేసి మధ్యన ఇలా స్టార్ట్ చేశాను. సో, మీరు కూడా స్టార్ట్ చేయకపోతే ప్లీజ్ మీ మీద మీరు కేర్ తీసుకోండి. కొంచెమైనా టైం ఇవ్వండి. ఇంకా మళ్ళీ ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ అయిపోయింది. వాళ్ళు ఇంకా రాలేదు. సో, అందుకే వేడి వేడిగా ఉందని నేనే పెట్టుకొని అన్నం తినేసిన తర్వాత పిల్లలొచ్చేస్తారండి. పిల్లలొచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేశాను. అండ్ ఈవినింగ్ గ్రౌండ్ నట్స్ ఫ్రై చేశానండి. అదే శనక్కాయలు ఫ్రై చేశాను. సో, అవి కూడా తినేసాం. ఈవినింగ్ మా పాప బర్త్‌డే షాపింగ్‌కి బయటికెళ్ళాం. కొంచెం వెళ్ళి తీసేసుకున్నాం. తన బర్త్‌డే వస్తుందండి. తీసేసుకున్నాం. సో, అదంతా మీరు చూసేయండి తర్వాత. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మన ధరణి సంతోష్ వ్లాగ్స్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్‌తో కలుద్దాం. బాయ్. టేక్ కేర్.